ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ మీద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్కి సంబంధించి ప్రీవియస్ గేట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ఒక 2 ప్రాబ్లమ్స్ ఈరోజు నేను డిస్కస్ చేస్తాను అనమాట. ప్రీవియస్ గేట్లో ఓకే, చాలా చక్కటి ప్రాబ్లం అడిగాడు. ఓకే, వాటిని వితిన్ 1 సెకండ్లో ఎలా చేయాలి అన్నటువంటి ట్రిక్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇక్కడ వాడు అడిగినటువంటి ప్రాబ్లం ఏమిటంటే, లెట్ ఏ 4x4 మ్యాట్రిక్స్. ఆ 4x4 మ్యాట్రిక్స్ ఎలా ఇస్తున్నాడు? 1/4 1/4 1/4 1/4 అగైన్ 1/4 1/4 1/4 1/4 1/4 1/4 and 1/4 and 1/4 like that. ఇలా మనకు 4x4 ఇలా ఇస్తున్నాడు. 1/4 4x4 ఇచ్చి దెన్ ద ర్యాంక్ ఆఫ్ I మైనస్ ఏ ఎంత అంటున్నాడు. ద ర్యాంక్ ఆఫ్ I మైనస్ ఏ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ చాలామంది ప్రొసీజర్ చేయవచ్చు. ప్రొసీజర్లోకి వెళ్ళామనుకోండి బాగా లాంగ్ అయిపోతుంది. మరి తర్వాత ఇంక మనకు ఏమిటి, తక్కువ టైంలో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏమి అన్నదాన్ని మనం గమనించుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనము ఏం చేయాలో చూడండి. ఇక్కడ మంచి ఎక్సలెంట్ ట్రిక్ మీ చేతిలోకి ఇస్తాను. చూడండి, ఇక్కడ ట్రిక్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఒకసారి గమనించుకోండి. ఇక్కడ 1 1 1 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 3x3 తీసుకుంటాను అనుకోండి. అప్పుడు నాకు ఇక్కడ 1 1 1 చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి 1ను ఈ మ్యాట్రిక్స్ యొక్క సైజుతో డివైడ్ చేస్తే అట్లా మనం ఏం చేస్తున్నాము, 1ను మ్యాట్రిక్స్ యొక్క సైజుతో డివైడ్ చేస్తే ఈ వచ్చే మ్యాట్రిక్స్ ఎవరో చూడండి. దిస్ ఈజ్ ఐడెంపొటెంట్ మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ఐడెంపొటెంట్ మ్యాట్రిక్స్. గమనిస్తున్నారా? ఎలిమెంట్స్ 1s ఉన్నాయి కదా, వాటిని మనము మ్యాట్రిక్స్ యొక్క సైజుతో డివైడ్ చేస్తే ఆ వచ్చే కొత్త మ్యాట్రిక్స్ ఎవరో చూడండి, ఐడెంపొటెంట్ మ్యాట్రిక్స్. అట్లా నువ్వు 3x3 తీసుకోవచ్చు, 2x2 తీసుకోవచ్చు, 4x4 తీసుకోవచ్చు, నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఎంత ఇచ్చాడు ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ మనం n కూడా తీసుకోవచ్చు. ఇదే టెక్నికే. ఇక్కడ మళ్ళీ మనకు ఏముంటుంది చూడండి. ఇక్కడ మనకు ఇక్కడ 1/n 1/n అండ్ సో ఆన్ 1/n 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 అండ్ సో ఆన్ 1/n ఇలా ఉంటుంది. 1/n 1/n 1/n. ఇది కూడా ఎవరో చూడండి, ఇంకా నీకు ఐడెంపొటెంట్ మ్యాట్రిక్సే. ఐడెంపొటెంట్ మ్యాట్రిక్స్ మీరు గమనిస్తున్నారా? ఓకే, ఇది కూడా ఐడెంపొటెంటే. ఇక్కడ ఏ అనేది ఐడెంపొటెంట్. మీరు ఆల్రెడీ చదివింటారు చూడండి. ఇక్కడ ఏ అనేది ఐడెంపొటెంట్ అయితే I మైనస్ ఏ కూడా ఏమవుతుందో చూడండి, ఐడెంపొటెంటే అవుతుంది. I మైనస్ ఏ కూడా మనకు ఐడెంపొటెంట్ అవుతుంది. సార్ ఐడెంపొటెంట్ అవుతుందా? ఏ అనేది ఐడెంపొటెంట్ అయితే I మైనస్ ఏ అనేది ఐడెంపొటెంట్ అవుతుందా కాదా అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మీరు వినండి. ఇక్కడ ఏ అనేది ఐడెంపొటెంట్. ఆల్రెడీ వాడు మనకు ఏ అనేది ఐడెంపొటెంట్. ఐడెంపొటెంట్ అంటే ఏమిటి? A² = A కదా. అట్లా ఏ అనేది ఐడెంపొటెంట్ అయితే అప్పుడు I మైనస్ ఏ కూడా ఐడెంపొటెంట్ అవుతుంది. ఎట్లా తెలుస్తుంది అంటే, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. I మైనస్ ఏని స్క్వేర్ చేయండి, తిరిగి నీకేం రావాలా? I మైనస్ ఏనే రావాలి. అలా వస్తే అది ఐడెంపొటెంట్ అవుతుంది.
కాబట్టి అప్పుడు ఐ మైనస్ ఏ హోల్ స్క్వేర్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఐ మైనస్ ఏ ఇంటూ ఐ మైనస్ ఏ. కాబట్టి ఐ ఇంటూ ఏ ఏమవుతుంది? ఐ అవుతుంది. ఐ ఇంటూ ఏ కూడా నీకు ఎంత అవుతుంది? ఏ అవుతుంది. దిస్ ఇస్ ఇక్కడ దిస్ ఈజ్ ఆల్సో ఏ. అప్పుడు ప్లస్ ఏ స్క్వేర్ కదా అయ్యేది. సో ఐ మైనస్ ఏ తర్వాత మైనస్ ఏ స్క్వేర్ దగ్గర మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు? ఏ రాసుకోవచ్చు కదా. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే నాకు చూడండి ఐ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మళ్ళీ నాకు ఏమొచ్చింది? ఐ మైనస్ ఏ వచ్చిందా? కాబట్టి చూడండి ఏ అనేది ఐడెంపోటెంట్ అయితే అప్పుడు ఐ మైనస్ ఏ ఏమైంది? నాకు ఆటోమేటిక్గా ఐడెంపోటెంట్ అయిందా లేదా? ఐడెంపోటెంట్ అయింది కదా. ఓకే, ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పాను? డైరెక్ట్గా సొల్యూషన్లోకి నేను ఎంటర్ కాకుండా మీకు ఎందుకు చెప్పానంటే మీకు డౌట్ను క్లారిఫికేషన్ చేయడానికి నేను ఇది చేశాను అనమాట. అప్పుడు ఏ అనేది ఐడెంపోటెంట్ అయితే అప్పుడు ఐ మైనస్ ఏ కూడా మనకు ఐడెంపోటెంట్ అవుతుంది. మీకు ఇంకో డౌట్ కూడా వస్తుంది, సార్ ఇక్కడ మనకు ఇక్కడ 1 ఉంటుంది, దాన్ని మ్యాట్రిక్స్ సైజ్తో డివైడ్ చేసినప్పుడు అది ఐడెంపోటెంట్ అవుతుందని నాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఇవన్నీ నేను చెప్తున్నటువంటి కాన్సెప్ట్లన్నీ ఐడెంపోటెంట్ మ్యాట్రిసెస్ యొక్క నేచర్ అంతా రాస్తున్నాను నేను, ఇంకా సొల్యూషన్లోకి ఎంటర్ కాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, మ్యాట్రిక్స్ సైజ్ ఎంత ఇది? 2x2. అప్పుడు నేను 1/2 తీసుకుంటా. ఏ స్క్వేర్ చేస్తా చూడండి, ఏ స్క్వేర్ చేస్తే నాకు ఎంత అవుతుంది? 1/2 ఇంటూ మళ్ళీ 1/2. ఇక్కడ మీరు గమనించుకోండి, ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేయండి. ఇక్కడ 1/4 + 1/4. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే 1/4 + 1/4. 1/4 నీకు ఎన్నిసార్లు రిపిటేషన్ అవుతుంది? 2 టైమ్స్. ఫస్ట్ రో ఇంటూ మళ్ళీ సెకండ్ కాలం చేస్తే సేమ్ 1/4 × 2. సేమ్ ఇట్లాగే వస్తుంది 1/4 × 2 చూసారా? తిరిగి మళ్ళీ నీకు ఏమొచ్చేసింది? 1/2 వచ్చిందంటే ఏ వచ్చిందా? ఇప్పుడు కన్ఫర్మేషన్ అయిందా మీకు? కాబట్టి ఇక్కడ వన్స్ను మనము మ్యాట్రిక్స్ యొక్క సైజుతో డివైడ్ చేస్తే అది 100కు 100% అది ఐడెంపోటెంట్ అవుతుంది. సో ఇదంతా ఏంది? ఈ వివరణ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఇలా ఉంటే అది 100% ఐడెంపోటెంట్ అవుతుంది అనేది ఇక్కడ కంటికి చూపించినప్పుడు ఇక్కడ కంటికి చూపించాను. ఎప్పుడైతే ఏ అనేది ఐడెంపోటెంట్ అయితే ఖచ్చితంగా ఐ మైనస్ ఏ అనేది ఐడెంపోటెంట్ అవుతుంది. దానికి ప్రూఫ్ కూడా చేశాను. ఇక్కడ ఐ మైనస్ ఏ అనేటువంటిది ఐడెంపోటెంట్ కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఒరిజినల్ సొల్యూషన్లోకి ఎంటర్ అవుతున్నా. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చాడు మనకు ఒకసారి మనం గమనిస్తే 1/4 అండ్ 1/4 ఇక్కడ ఫస్ట్ మెథడ్ చూడండి. ఇక్కడ ఇది ఫస్ట్ మెథడ్ 1/4 అండ్ 1/4 లైక్ దట్ 1/4 అండ్ 1/4. ఇది ఎవరు? దిస్ ఈస్ ఐడెంపోటెంట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఐ మైనస్ ఏ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో నుంచి ఏ అనే మ్యాట్రిక్స్ను సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఏమొస్తుందో చూడండి. ఇక్కడ మామూలుగా మీరు గమనించుకోండి 1001 కదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇట్లా అనుకోండి 1/4 ఇట్లా 1/4 అనుకుంటే ఇది మైనస్ ఇది చేస్తే నీకు ఎంత అవుతుంది చూడండి. నీకు ఎంత అవుతుందో మీరు గమనించుకోండి. 3/4 -1/4 -1/4 -1/4 -1/4 3/4 -1/4 -1/4 ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ -1/4 -1/4 3/4 -1/4 -1/4 -1/4 అండ్ -1/4 అండ్ 3/4. ఇది ఎవరు? ఇది కూడా ఐడెంపోటెంట్ మ్యాట్రిక్సే.
ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం ఎవరికి ర్యాంక్ కనుక్కోవాలి? ర్యాంక్ ఆఫ్ I మైనస్ ఏ, దీనికి మీరు ర్యాంక్ కనుక్కోవాలి. అప్పుడు మీరు ఎక్లాన్ ఫామ్ లేక మార్చాలని మీరు అనుకుంటారు. అవసరం లేదు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ర్యాంక్ కావాలంటే ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ కనుక్కుంటే సరిపోయా. చూడండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ర్యాంక్ కావాలంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ కనుక్కుంటే సరిపోతుంది. ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, చూడండి నేను ఇక్కడ ఏం చెప్తున్నా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకు ట్రేస్ రెండు ఈక్వల్గా ఉంటాయి. చూడండి, ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ర్యాంక్ ట్రేస్ రెండు ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి నువ్వు ఎక్లాన్ ఫామ్లోకి R1 మైనస్ R2, R2 మైనస్ R1 ఇలాంటి ఎలిమెంటరీ ఆపరేషన్ మనకు అవసరం లేకుండా డైరెక్ట్గా నీకు ఆన్సర్ వచ్చేసా. డైరెక్ట్ ఆన్సర్. చూసారా? అప్పుడు ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ చేస్తే ఇక్కడ 3/4 మనకి ఎన్నిసార్లు రిపిటేషన్ అవుతుందో చూడండి. 3/4 + 3/4 + 3/4 ఇట్ ఈస్ రిపిటేషన్ 4 టైమ్సా. 4కు 4 కొట్టేసి దాని ఆన్సర్ ఎంత చూడండి, 3నా. ఎక్సలెంట్ మెథడ్. సెకండ్ ట్రిక్ చూడండి, సెకండ్ మెథడ్, ఇది కూడా ట్రిక్ చూడండి ఇక్కడ. ఎస్, ఏ ఈక్వల్స్ టు, ఇక్కడ మీరు గమనించుకోండి, 1/4 ఇట్లా 1/4 అని చెప్తున్నాడు కదా. 1/4 అంటే ఇక్కడ 4x4 మ్యాట్రిక్స్ కదా. ఇలా ఇచ్చి దెన్ ద ర్యాంక్ ఆఫ్ I మైనస్ ఏ అని అడిగితే డైరెక్ట్ షార్ట్ కట్స్ ఏంటో తెలిసిన, n-1. డైరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్. దెన్ ద ర్యాంక్ ఆఫ్ I మైనస్ ఏ అని అడిగితే, ఎందుకంటే ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇచ్చి దెన్ ర్యాంక్ ఆఫ్ I మైనస్ ఏ అని అడిగితే నువ్వేం చేస్తావు చూడండి, ఇక్కడ నీకు n-1 అని రాయాలి. ర్యాంక్ ఆఫ్ I మైనస్ ఏ, ఇక్కడ ఏ అనేది ఐడెంటిటీ కదా. ఇది ఏ అనే మ్యాట్రిక్స్ ఐడెంటిటీకి ఇచ్చి ర్యాంక్ ఆఫ్ I మైనస్ ఏ ఎంత అని అడిగితే డైరెక్ట్ n-1. n అంటే ఏమిటి? మ్యాట్రిక్స్ యొక్క సైజ్. ఇంక నీకు ఆన్సర్ వచ్చేసి కదా ఆటోమేటిక్గా. చూడండి, ర్యాంక్ ఆఫ్ I మైనస్ ఏ ఈక్వల్స్ టు n-1. n అంటే ఎంత నీకు? ఇక్కడ మ్యాట్రిక్స్ సైజ్ 4 కదా. అప్పుడు 4 - 1 నీకు ఎంత వచ్చేసింది? డైరెక్ట్గా 3 వచ్చేసిందా? చూసారా? అట్లా నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రాడినరీ ట్రిక్స్. నువ్వు ఎక్లాన్ ఫామ్లోకి మార్చుకోని అవసరం లేదు. ఒకవేళ నిన్ను మోసం చేయడానికి వాడు ఇలాంటి ప్రాబ్లమ్స్ నీకు 100x100 అంటాడు, 101x101 సైజ్తో ఇస్తాడు. ఇక్కడ 100x100 సైజ్తో అని చెప్తాడు. లేదా నీకు 101x101 అని నిన్ను మోసం చేస్తాడు. అమ్మో, ఇంత పెద్ద ప్రాబ్లంకి మనము ఎక్లాన్ ఫామ్ ఎలా చేయాలా అని అనుకోవద్దండి. ఐ గేవ్ బెస్ట్ ట్రిక్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగాడు అనుకోండి, ఆల్రెడీ ఇది ప్రీవియస్ గేట్ ప్రాబ్లంలో, ఇది ప్రీవియస్ గేట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రాబ్లం, ఎక్సలెంట్ ప్రాబ్లం ఇచ్చినటువంటి దానికి ఎక్సలెంట్ షార్ట్ కట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ గేట్ ప్రాబ్లం. ఇది కూడా మనకు గేట్లో అడిగినటువంటి ప్రాబ్లం. ఏమని చెప్తున్నాడంటే, ద మినిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ 101x101 సిమెట్రిక్ మ్యాట్రిక్స్. చూడు ఇక్కడ ద మినిమం, ఇది మినిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ 101x101 సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎంత అంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే వాడు ఏం చేయమంటున్నాడు, 101x101 అనే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ నిన్నే తీసుకోమంటున్నాడు. నీకే చాయిస్ ఇస్తున్నాడు. తీసుకొని ఆ మ్యాట్రిక్స్కి మినిమం
పాసిబుల్ ర్యాంక్ ఎంత ఉందో చెప్పమంటున్నాడు ఇక్కడ. ద మినిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ 101 నాన్ జీరో, సారీ ఇక్కడ సారీ నాన్ జీరో సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఒకవేళ నాన్ జీరో అని ఇవ్వకపోతే అది కూడా మాట్లాడుకుందాం లేండి. ఓకే, ద మినిమం పాసిబుల్ ర్యాంక్ ఆఫ్ 101 క్రాస్ 101 నాన్ జీరో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్తున్నాడు. ఒకవేళ నాన్ జీరో అని చెప్పకపోతే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, దానికి ఆన్సర్ చూడండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే అన్ని ఎలిమెంట్స్ నేను సేమ్ తీసుకుంటాను. మీరు బాగా అబ్జర్వ్ చేయండి మా పిల్లలు, నేను అన్ని సేమ్ తీసుకుంటాను. కే 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 ఇక్కడ కే వాల్యూ నాకు ఎంత అంటే నాట్ జీరో. ఇది సిమెట్రికే కదా, మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎవ్రీబడి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ కాలం సేమ్ ఉందా? అలా ఉంటే అది సిమెట్రికే కదా. మీ అందరికీ తెలుసు కదా, ఒక మ్యాట్రిక్స్లో ఆల్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే అదర్ దాన్ జీరో, ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కానీ జీరో కాదనమాట. ఇక్కడ కే వాల్యూ నాట్ జీరో కదా, ఇక్కడ క్లియర్గా చెప్తున్నామా. ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉంటే ర్యాంక్ ఎంత అవుతుంది? దాని ర్యాంక్ ఆల్వేస్ 1 కదా వచ్చేది. మనం ఎక్లాన్ ఫామ్లోకి మార్చినామనుకోండి, అప్పుడు ఎక్లాన్ ఫామ్లోకి మనం మార్చామనుకోండి, R2 మైనస్ R1, R3 మైనస్ R1, R4 మైనస్ ఇట్లా R2 మైనస్ R1, R3 మైనస్ R2 ఇట్లా చేసుకుంటూ వస్తే అన్ని జీరోలు అయిపోతాయి కదా. కాబట్టి అప్పుడు నీకు ర్యాంక్ ఎంత వస్తుందో చూడండి, నీకు 1 కదా వచ్చేది. ఆన్సర్ అయిపోయిందా? మినిమం పాసిబుల్ ర్యాంక్ ఎంత నీకు? మినిమం పాసిబుల్ ర్యాంక్ ఎంత నీకు? 1 కదా. ఎందుకంటే ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అక్కడ అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఉంటే అప్పుడు నీకు ర్యాంక్ ఎంత అవుతుందంటే నీకు 1 అవుతుంది. నువ్వు ఎక్లాన్ ఫామ్లోకి మార్చిన R2 మైనస్ R1, R3 మైనస్ R2, R4 మైనస్ R2 చేస్తే మొత్తం అన్ని జీరోలు అయిపోతాయి. నీకు ఓన్లీ సింగిల్ రో మాత్రమే మిగులుతుంది. మీకు ఆల్రెడీ ఇంకో ట్రిక్స్ కూడా చెప్పినట్టు ఇక్కడ మనకు ఫస్ట్ రో మనకు ఎన్నిసార్లు రిపిటేషన్ అవుతూ ఉంది? ఫస్ట్ రో నీకు 100 టైమ్స్ రిపిటేషన్ అవుతూ ఉంది. చూడండి, ఫస్ట్ రో ఇట్ ఈస్ రిపిటేషన్ 100 టైమ్స్. నువ్వు ఓన్లీ ఒకే ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ వెక్టార్గా తీసుకోవాలి, మిగతా అటువంటి కొట్టిపడేస్తావు. ఒక రో 50 సార్లు రిపిటేషన్ అయింది అనుకోండి, దాన్ని ఒకసారి మాత్రమే కన్సిడరేషన్ చేస్తావు, మిగతా అటువంటి కొట్టేస్తావు. అప్పుడు నీకు ఓన్లీ సింగిల్ రో కదా మిగిలిండేది, అప్పుడు సింగిల్ వెక్టారే కదా నీకు మిగిలిండేది, ర్యాంక్ 1 కదా అయ్యేది. ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ నాన్ జీరో అని చెప్పకపోతే అప్పుడు నేను అన్ని ఇక్కడ ఏం తీసుకుంటా? ఒకవేళ నాన్ జీరో అని చెప్పకపోతే అప్పుడు నేను మొత్తం అన్నీ ఏం తీసుకుంటా? జీరోలు తీసేసుకుంటా. చూడండి, ఒకవేళ అదే ప్రాబ్లమే ఇది, పైదానికి దీనికి సంబంధం లేదు. చూడండి, ఒకవేళ వాడు నాన్ జీరో అని చెప్పకుండా పోతే, చెప్పలేదని మనం అనుకుంటే అప్పుడు నీకు ర్యాంక్ ఎంత అవుతుంది? 0 కదా మినిమం ర్యాంక్. ఇక్కడ నాన్ జీరో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పకుండా పోతే అప్పుడు మనం మినిమం ర్యాంక్ కావాలనుకోండి, నేను ఏం చేస్తాను? నేను అప్పుడు అన్ని ఎలిమెంట్స్ జీరోస్ తీసుకుంటాను. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్సే కదా. అప్పుడు నాకు మినిమం ర్యాంక్ ఎంత అవుతుంది? చూడండి, 0 కదా. గమనిస్తున్నారా? సో ఇట్లా ఈ రెండు మనకు ప్రీవియస్ గేట్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. ఇట్లా అడిగాడు అనమాట. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడిగినాడు ఈ ప్రాబ్లం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడిగినాడు 101 నాన్ జీరో సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అట్లా ఈ సైజ్తో ఓకే, నాన్ జీరో సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి మినిమం పాసిబుల్ ర్యాంక్ ఎంత అవుతుందో చెప్పమని చెప్తున్నాడు. అప్పుడు ర్యాంక్ ఎంత ఉంటుంది? 1 అని వస్తుంది. ఒకవేళ నాన్ జీరో అని ఈ వర్డ్ ఇవ్వకపోతే అప్పుడు నీకు ర్యాంక్ మినిమం ర్యాంక్ ఎంత వస్తుంది? నీకు ఇక్కడ 0 వస్తుంది. అప్పుడు నువ్వు ఇలా తీసుకోవాలా. ఓకేనా? సో ఇది ఈ 2 ప్రశ్నలకి మంచి షార్ట్ కట్స్ ఇచ్చేసారనమాట. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఏ ఎగ్జామ్లు అడిగినా కూడా ఓకే
ఎలిమెంటరీ ఆపరేషన్ లేకుండా డైరెక్ట్గా నువ్వు చేసే మంచి షార్ట్ కట్స్ ఫార్ములా మీకు అందించినాను. యూజ్ చేసుకోండి. ఓకేనా? రైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.